హలో అండి. ఈరోజు వీడియోలో వేసవి కాలంలో వంటికి చలువ చేసే పెసరపప్పు చారుని పచ్చి మామిడికాయతోటి చాలా రుచిగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి, చూద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని 1 కప్పు పెసరపప్పుని ఇలా స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వేడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కొని 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పులు నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకొని తర్వాత పచ్చి మామిడికాయలోని సగం ముక్కను తీసుకొని మామిడికాయ చెక్కు తీసేసి ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని ఇందాక కడిగి పెట్టుకున్న పెసరపప్పు ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి 1 స్పూన్ పసుపు వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ప్రెషర్ రిలీజ్ అయ్యేలోపు ఈ విధంగా మనకి పప్పుచారుకి కావాల్సిన బెండకాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు, అలాగే టమాటో ముక్కలు, ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోండి. ఇదంతా రిలీజ్ అయ్యాక కుక్కర్ మూత ఓపెన్ చేసుకుని చక్కగా చూడండి, మామిడికాయ ముక్కలతో సహా పప్పు మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని 1 స్పూన్ ఇంగువను కూడా వేసుకోండి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే టమాటో ముక్కలు, ములక్కాయ ముక్కలను యాడ్ చేసుకోండి. ములక్కాయ ముక్కలను ఇప్పుడే యాడ్ చేయకండి. మీకు ఇష్టమైతే కనుక క్యారెట్ ముక్కలు, ముల్లంగి ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. ముక్కలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసుకొని రుచికి సరిపడినంత కారము 2-3 స్పూన్లు యాడ్ చేసుకోండి. ఇక్కడ మనము చింతపండు రసం కానీ నిమ్మకాయ రసం కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. ఆల్రెడీ పచ్చి మామిడికాయని పప్పులో కలిపి ఉడికించుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా బాగుంటుంది. ఇందాక 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పులు నీళ్లు పోసి ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు 1 కప్పు పెసరపప్పుకి 4-5 కప్పుల నీళ్లను యాడ్ చేసుకోండి. చక్కగా పప్పుచారు పలుచగా చాలా బాగుంటుంది. ఇది చిక్కగా కావాలనుకునేవారు 3 గ్లాసుల నీళ్ళనే యాడ్ చేసుకోండి. తర్వాత ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకోండి. కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బెండకాయ ముక్కలను ఇందాక యాడ్ చేయలేదు కదా, ఈ టైంలో యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని 1 విజిల్ వచ్చేంత వరకు రానిచ్చి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆవిరంతా రిలీజ్ అయ్యాక ప్రెషర్ కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడండి, చక్కగా ఉడికిపోయాయి కదా ముక్కలన్నీ. మెత్తగా అవ్వకుండా ఏ ముక్కకు ఆ ముక్క విడివిడిగా చాలా బాగుంటుంది ఇలా ప్రెషర్ కుక్కర్లో 1 విజిల్తో ఉడకనిస్తే. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మన వీడియో చూసి. ఈ పెసరపప్పు చారు వంటికి బాగా చలువ చేస్తుంది. మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా తెరలేంత వరకు ఉంచి కొత్తిమీర కావాలంటే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేయండి వేడివేడి అన్నంలో. చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.